డాక్టర్ గారు, అనుకోకుండా హెచ్ఐవి ఉన్నవాళ్లతో సెక్స్లో పాల్గొంటే ఇక వాళ్ళ పరిస్థితి గల్లంతేనా? కొన్ని సందర్భాల్లో కొన్ని ఎమోషనల్గా ఉండి ఒక అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయి కూడా కాస్త ఇంట్రెస్ట్ చూపించింది అని వాళ్ళు సెక్స్లో పాల్గొంటారు. వాళ్ళు కూడా ఆ హెచ్ఐవి ఉన్న అమ్మాయి కూడా ఆ టైంలో వాళ్ళు కూడా కోరిక బాగా ఉంటుంది. కోరిక బాగా ఉండేసి ఇంక వాళ్ళకి హెచ్ఐవి ఉందన్న మాట కూడా మర్చిపోయి వాళ్ళ కోరిక తీసుకోవడం కోసమని ఎవరితోనో సెక్స్లో పాల్గొంటారు. అలాగే అబ్బాయికి ఉంటే అమ్మాయి పాల్గొవచ్చు. కొన్ని అబ్బాయిలకు ఉంటుంది, అమ్మాయిలకు ఉండదు. కానీ అమ్మాయిలకు బాగా ఈ అబ్బాయిని చూశారు కదా, చాలా ఇదిగో ఉన్నాడు, ఒక్కసారి అలా చూద్దాం అనిపిస్తే ఇతరులు కూడా మర్చిపోతారు తనకి హెచ్ఐవి. ఎందుకంటే అమ్మాయిని చూసి వీడికి ఎక్కడ లేని మూడు వస్తుంది, ఆ అమ్మాయికి వీడిని చూసి మూడు వస్తుంది, అంతే. ప్రియమైన ప్రేక్షకులకు ఈ నెల 4-5 తేదీలలో నాస్తిక కేంద్రంలో నిర్వహిస్తోన్న 12వ ప్రపంచ నాస్తిక మహాసభల కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలని సమరం గోపరాజు ఎథీష్ సెంటర్ ఫేస్బుక్లో వీక్షించవచ్చు. అబ్బాయికున్న అబ్బాయి పాల్గొంటే, అమ్మాయికున్న అబ్బాయి పాల్గొంటాడు. అంత అయిపోయాక తెలిసి వస్తుంది ఈ అబ్బాయికేమో అమ్మాయికి ఉందనో లేదా అమ్మాయికి అబ్బాయికి ఉందనో తెలుసు. అమ్మో ఇక నా బతి అయిపోయిందండి, నా బతికే గల్లంత అయిపోయింది, ఇక నేను కూడా హెచ్ఐవి బిడ్డ, నా జీవితం నాశనం అయిపోయిందని దిగులు పడిపోతాడు. ఒకరి మాట గుర్తించండి, హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొన్నా, కండోమ్ లేకుండా పాల్గొన్నా ఒక్కసారికే హెచ్ఐవి వచ్చే అవకాశం 0.1%, చాలా తక్కువ. పాల్గొంటే మొత్తం ఒక్కసారికి వచ్చేస్తుంది, ఏమీ లేదు, రాదు. పైగా ఈ రోజుల్లో హెచ్ఐవి ఉన్న వాళ్ళందరూ కూడా ఉందని తెలియగానే మందులు మొదలెడుతున్నారు. అందరూ ఆల్మోస్ట్ అందరూ చివరికి కమర్షియల్ సెక్స్ వర్కర్స్ కూడా వాడుతున్నారు మందులు. ఈ మందులు మొదలెట్టిన తర్వాత దాదాపు 2-3 వారాల్లోనే ఇన్ఫెక్టివిటీ లేకుండా పోతుంది. అంటే ఆ హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొన్నప్పటికీ వాళ్ళ నుంచి ఆ వైరస్ రెండో వాళ్ళకి వ్యాధిని కలిగించలేని స్థితిలో ఉంటాయి. ఇన్ఫెక్టివిటీ లేకుండా ఉంటాయి. వైరస్ ఎలా స్థితిలోకి, కానీ వాటికి వ్యాధిని కలిగించే శక్తి ఉండదు. 2-3 వారాల్లోనే చాలా వరకు లేకుండా పోతుంది. ఇక 3 వారాల్లోనే కొంతమంది నెల సంవత్సరాలు కూడా వాడుతుంటారు. అలాంటి వాళ్ళు పాల్గొన్నారనుకోండి ఏమవుదు, ఎందుకంటే వాళ్ళు అసలు వైరస్ ఉండదు, హెచ్ఐవి వైరస్ కనబడేది అంత ఇదిగా ఉండదు, ఎక్కడో దాగుంటుంది. వాళ్ళకి హెచ్ఐవి ఉంది, మందులు వాడుతున్నారు, దాదాపు 10 ఏళ్ళ నుంచి కూడా ఉండొచ్చు, ఏముండదు. వాళ్ళు సెక్స్ పడుకుని ఏమవుతుంది, నథింగ్ హ్యాపెన్. చాలా రేరు వ్యాధి రావడం అనేది. అంచేత హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొన్నా కనుక నా బతికైపోయింది అని మాత్రం భయపడిపోయి గందరగోళ పోయిపోయి ఎవడో గెంతులేని అసలు. వాళ్ళు మందులు వాడుతుంటే మందులు మొదలెట్టి ఒక 3 వారాలు 4 వారాలు అయ్యి ఉన్నట్లయితే, తెలుసుకుని 3 వారాలు ఉన్నట్లయితే ఆ జబ్బు రావడం అనేది చాలా చాలా అరుదు. సరే, అయినప్పటికీ ఈ రోజుల్లో పెప్ ట్రీట్మెంట్ అని ఉంది. అనుకోకుండా హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొంటే అవి పాల్గొన్న తర్వాత తెలిస్తే ఏం చేయాలన్నట్లయితే పెప్ ట్రీట్మెంట్ అనేది. ఏం పెప్ ట్రీట్మెంట్ అంటే, సెక్స్లో పాల్గొన్న తర్వాత ఒకవేళ వెంటనే తెలిసి వస్తే, ఆ రెండో వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి ఉందని తెలిస్తే సెక్స్లో ఒకవేళ మీరు చెప్పలేదు, అయినా సరే అపరిచిత వ్యక్తి, వాళ్ళు ఎవరో తెలియదు, అసలు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి హెచ్ఐవి ఉండొచ్చు కూడా అనుకుని అలాంటి కేసులో కూడా అపరిచిత వ్యక్తి ఎవరికి ముందు లేదు, మనకేం చెప్పాలా, మనమే కనుక్కోవాలా, ఆ కాంటాక్ట్ అయిపోయింది, వాళ్ళ దారి 4 పేరు మన దారి మనం వచ్చేసాం. అలాంటి కేసు కూడా పెప్ ట్రీట్మెంట్. వీరంతవరకు 1-2 గంటల్లో టెనోఫవిర్ ఎంట్రెస్టిబిన్ అనే 2 మందుల కాంబినేషన్, టెనోఫవిర్ ఎంట్రెస్టిబిన్ అనే 2 మందుల కాంబినేషన్తో ఉన్న బెల్లలు తీసుకుని 30 బెల్లలు తీసుకుని రోజు ఒక బెల్ల చొప్పున 30 రోజులు వేసుకోవడం. ఒక బాక్సులో ఒక డబ్బాలో 30 బెల్లలు ఉంటాయి. 1-2 గంటల్లో ఆ రెండో వాళ్ళకి ఎవరితో సెక్స్ పాల్గొన్న వాళ్ళకి హెచ్ఐవి ఉందనుకున్నాం, వాళ్ళు మందులు వాడలేదు అనుకున్నాం, మందులు వాడట్లా, అంతే వాళ్ళ ద్వారా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది మనకి అనుకున్నాం. కానీ రాదులేండి, అది తిరిగి ఒక్కసారికి వచ్చే అవకాశం లేదు. 0.1% చెప్పే కదా, 0.1% 1% అంతకంటే లేదు. వచ్చిందే అనుకున్నాం, వాళ్ళకున్న వైరస్ వచ్చింది అనుకున్నాం.
అలాంటి పరిస్థితుల్లో కూడా టెలిఫర్ ఎంటెస్పిన్ కాంబినేషన్ ట్యాబ్లెట్ 1 to 2 అవర్స్లో వేసుకుంటే 99% to 10% ఆ జబ్బు రాదండి. దీని ఏమంటారు? పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు. వేసుకోవాలి 30 రోజులు వేసేసుకోండి. అసలు ఈ రోజులు అయితే కొంతమంది అయితే కేవలం 3 రోజులు చాలంటున్నారు, కానీ వేసుకోవాల్సింది 30 రోజులు వేసి సేఫ్గా వేసి 30 రోజులు ఆపేయడానికి అయిపోయింది. ఆ 30 రోజులు కావాలంటే HIV RNA PCR టెస్ట్ చేయించుకున్నట్లయితే మీ మందులు అయిపోయాయి కదా, అయిపోయాక టెస్ట్ చేయించుకోండి. నెగిటివ్ వస్తే మీకు సంక్రమించిన లెక్క. అసలు ఈ మందులు మళ్ళీ 10 రోజులకే HIV ఉన్న అనుమానం ఉన్న వ్యక్తితో మీరు పాల్గొంటే మందులు మళ్ళెట్టేసేసి 10 రోజులు అయ్యాక HIV RNA PCR టెస్ట్ చేయించుకుని దాంట్లో నెగిటివ్ వచ్చినట్లయితే ప్రశాంతంగా ఉండండి. కోర్సు పూర్తి చేసేయండి, 30 రోజుల కోర్సు పూర్తి చేసేయండి, కానీ ఏమవుతుంది. అంచేత అమ్మో ఇంకేమైపోయినా చిందులేయొద్దు, భయపడొద్దు, ఏదో ప్రాణాలు తీసేసుకోవద్దు, ఏమైపోద్దు. ఈ రోజుల్లో పెప్ ట్రీట్మెంట్ అనేది చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే HIV ఉన్న వాళ్ళతో అనుకోకుండా సెక్స్లో పాల్గొన్నా, లేదా అపరిచిత సెక్స్లో పాల్గొన్నా, ఆ వ్యక్తి స్టేటస్ ఏమిటో తెలియకుండా ఉన్నా వెంటనే 1 or 2 hours అలా కాదు 72 గంటల్లో కూడా వేసుకోవచ్చండి. 1 or 2 hours కాదు, 72 గంటల్లో కూడా వేసుకున్నా కూడా అయితే అది 80 to 90% తగ్గుతుంది. ఇక్కడైతే 10% ప్రొటెక్షన్ వస్తుంది. అక్కడ నిజంగా ఇచ్చేవాడిని మనిషి వాళ్ళ మందులు వాటలా ఆ మనిషి వాళ్ళతో 80 to 90% ఛాన్స్ ఉంటుంది ప్రొటెక్షన్. 80 to 90% ఛాన్స్ తగ్గుతుంది. 5 to 10% ఛాన్స్ తగ్గుతుందన్నమాట. అంచేత వెంటనే వేసుకోవాలి. అయినప్పటికీ 72 గంటల్లో మాత్రం మళ్ళీ తీసేయాల్సింది. 72 గంటల తర్వాత తీస్తే మాత్రం ఈ పెప్ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదు. 72 hours 72 గంటలు అంటే 3 రోజుల్లోగా ఆ మందులు మొదలెట్టాలి. అంచేత అపరిచిత వ్యక్తులతో సెక్స్లో పాల్గొన్నా, లేకపోతే HIV ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొన్నా భయపడిపోవద్దు, మందు వాడండి. అసలు ఎప్పుడైనా సరే అపరిచిత సెక్స్లో పాల్గొంటే కండోమ్ వాడండి. కండోమ్ జాగ్రత్త పడితే 100 పళ్ళు ప్రొటెక్షన్. ఇంక ఈ మందులు వద్దు, ఏం అవసరం లేదు. కండోమ్ జాగ్రత్త పడితే ఏమీ అవ్వదు. అది జారిపోయినా, ఊడిపోయినా, చిరిగిపోయినా మాత్రం ఈ పెప్ ట్రీట్మెంట్ మొదలెట్టాల్సిందే. సరేనా? ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.